పలు జిల్లాలలో వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలోనూ పలు ప్రాంతాలలో వానలు కురుస్తున్నాయి. గోదావరి ఉధృతి తగ్గిన లంక గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. లింగంపేట్ మండలంలో పాముల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో తాత్కాలికంగా వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డుపై నుంచి నీరు ప్రవహించడంతో కామారెడ్డి లింగంపేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో స్థానికులు కాలినడకన రోడ్డు దాటాల్సి వస్తోంది. వాగు వంతెన కొట్టుకుపోవడంతో అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పరిశీలించారు. త్వరలోనే వంతెన నిర్మాణం చేపడతామని సీఎం హామీ ఇచ్చినా అది నెరవేరలేదు. వంతెన పక్కన తాత్కాలికంగా రోడ్డు వేసినా అది కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభిస్తోంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా నీరొచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. 30 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. వానలతో కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో స్లాబ్ లీక్ అయింది. టికెట్ కౌంటర్ సమీపంలో ఉన్న సీలింగ్ ఊడిపడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. అయితే అధికారికంగా ప్రారంభించక ముందే సీలింగ్ ఊడిపడిపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గొందూరులో ఉన్న గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. వరద నీటిలోనే గోపురానికి హారతి ఇచ్చారు. వరద ఉధృతి తగ్గినప్పటికీ పలు లంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.